జోజో కిడ్స్ తెలుగు. తోడేలు యొక్క తెగిన తోక. ఒక తోడేలు ఒక అడవిలో ఉండేది. ఒకరోజు అది ఎక్కడికో వెళ్తున్నప్పుడు అది ఒక పెద్ద శబ్దం విన్నది. దీనితో పాటే దాని తోకలో ఎంతో నొప్పి కూడా మొదలైంది. నా తోకలో ఇంత నొప్పి ఎందుకు పుడుతుంది? ఏమైంది నా తోకకి? ఓహోహో, ఇంత నొప్పి, దేవుడా! అది వెనక్కి తిరిగి చూసినప్పుడు దాని తోక వేటగాళ్లు వేసిన పంజాలో చిక్కుకున్నట్టు అది గమనించింది. అది దాని తోకను లాగడానికి ఎంతో ప్రయత్నించింది, కానీ దాని తోక ఇరుక్కుపోయింది. అది బయటకు రావడం ఎంతో కష్టం. అరే, తోక అయితే పంజాలో ఇరుక్కుపోయిందే. ఇప్పుడు తోక దాని శరీరం నుంచి విడిపోయింది. ఆహా, వచ్చేసింది. కానీ ఇదేమిటి? నేను కేవలం జుట్టుతో చేసిన గుచ్చంలా మిగిలిపోయాను. నా ప్రియమైన పొడవాటి అందమైన తోక ఇవాళ నా నుంచి విడిపోయింది. నా తోక నా తోక అసలు ఇదేం జరిగింది? ఇప్పుడు మిగిలిన తోడేళ్లకు నా మొహం ఎలా చూపిస్తాను? తోక లేకుండా ఒక తోడేలు అందంగా ఎలా ఉండగలదు? తోడేలు తనను తాను తిట్టుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయింది. కొంత దూరం వెళ్ళాక తోడేలుకు ఒక ఉపాయం కట్టింది. అది మిగిలిన తోడేళ్లను తన వద్దకి పిలిచింది. మిగిలిన తోడేళ్లు దాన్ని ఇలా అడిగాయి. అరే అరే తోడేలా, నీ తోకకు ఏమైంది? అసలు నువ్వు ఏం చేశావు? ఎక్కడ ఉంది నీ అందమైన తోక? అరే, నీకసలు ఏమీ తెలీదు. నేను నిన్ననే నగరం నుంచి తిరిగి వచ్చాను. ఈ కాలంలో అసలు తోక పెట్టుకునే ఫ్యాషనే లేదు. అందుకే నేను నా తోకని కత్తిరించాను. నాలాగే మీరందరూ కూడా ఫ్యాషన్ చెయ్యండి. మీ తోకను కత్తిరించి మీ ఫ్యాషన్ ను ప్రదర్శించండి. ఇప్పుడు ఈ తోకకు పని ఏముంది చెప్పండి? నువ్వు ఎంతో తెలివైన దానివి తోడేలు, కానీ మేము కూడా ఎంతో తెలివైన వాళ్ళమే. నువ్వు తోడేలు అయితే మేము కూడా తోడేలమే. నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి నువ్వు ఇలాంటి సాకులు చెప్తున్నావు. నీ మాటలు విని మేము కూడా మా తోకలు కత్తిరించుకుంటామని అనుకుంటున్నావా? మాకు అంతా తెలుసు. మేము నీ మాటలు అస్సలు వినం. దీని తరువాత అన్ని తోడేళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఎవ్వరూ కూడా తోడేలు మాటను పట్టించుకోలేదు. తెలివైన తోడేలు తన తెగిపోయిన తోకని తీసుకొని అడవి మొత్తం తిరగసాగింది. పుల్లని ద్రాక్ష. ఒకప్పుడు సోనా అనే తోడేలు ఉండేది. అది అడవిలో ఉండేది. ఒకసారి వేసవి కాలంలో దానికి చాలా రోజుల వరకు సరైన ఆహారం దొరకలేదు. అది ఆకలి దప్పికలతో ఆందోళన చెందుతూ ఆ మండు టెండల్లో అక్కడా ఇక్కడా తిరుగుతూ ఉండేది. దానికి ఒంట్లో బాగోకపోవడం వలన వేటకు కూడా వెళ్ళలేకపోయేది. ఎన్నో రోజుల నుంచి సరైన తిండి దొరకలేదు కదా. ఈ ఆకలి వల్ల నేను కనీసం నడవలేకపోతున్నాను. తినడానికి ఏమైనా దొరికితే అదే చాలా ఎక్కువ. ఏదైనా కొంచెం తిన్న తరువాతే నేను ముందుకు వెళ్ళగలను. చాలా ఆకలిస్తుంది. దేవుడా, నాకు సహాయం చెయ్యు. అప్పుడే దాని కన్ను ఒక చెట్టు మీద పడింది. ఆ చెట్టు మీద కొన్ని పళ్ళు ఉన్నాయి. అది ఒక్కసారి సరిగ్గా చూసింది. తీక్షణంగా చూసిన తరువాత దానికి ఆ చెట్టు మీద తీయని ద్రాక్ష గుత్తులు వేలాడుతూ కనిపించాయి. అది చెట్టు దగ్గరికి వెళ్ళింది. దగ్గరికి వెళ్లి చూశాక ద్రాక్ష పళ్ళు దానికన్నా ఎంతో ఎత్తులో ఉన్నాయి. దూరం నుంచి మాత్రం అవి ఎంతో తీయగా కనిపించాయి. ద్రాక్ష పళ్ళు ఎంతో ఎత్తులో ఉన్నట్టు ఉన్నాయి, కానీ నాకు ఎంతో ఆకలి కూడా వేస్తుంది. ప్రాణమైతే లేదు నా శరీరంలో. ప్రయత్నిస్తాను. నేను ఇంకా ముసలిదాన్ని కాలేదు కదా. ఒకేసారి ఎగిరి ఈ ద్రాక్ష పళ్ళు అన్నిటినీ తినేస్తాను. తోడేలు ఒకేసారి ఎగిరి అన్ని ద్రాక్ష పళ్ళు తినేద్దామనుకుంది, కానీ అది విఫలమైంది.
గట్టిగా కింద పడిపోయింది. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించినప్పటికీ తోడేలు చేతికి ఆ ద్రాక్ష పళ్ళు చిక్కలేదు. ఎందుకంటే అవి ఎంతో ఎత్తులో ఉన్నాయి. తోడేలు పైకి ఎగిరిన ప్రతిసారి దాని చేతికి ఏమీ అందేది కాదు. ఉట్టి చేతులతో అది కింద పడాల్సి వచ్చేది. మళ్ళీ మళ్ళీ ఇదే పునరావృతం అవుతుండడంతో తోడేలు చివరికి ఓటమిని ఒప్పుకొని ఇలా అనుకుంది, ఈ ద్రాక్ష పళ్ళు దూరం నుంచి ఎలాగో పుల్లవిలాగానే అనిపిస్తున్నాయి. వీటిని ఇలానే వదిలేస్తాను. పుల్లని ద్రాక్ష పళ్ళు తిని మాత్రం ఏం ఉపయోగం? నాకు చూస్తూనే అర్థమైపోయింది ఇవి పుల్లనివి అని. తోడేలు ఖాళీ చేతులతో అక్కడి నుంచి ఆహారం వెతకడానికి ముందుకు బయలుదేరింది. కానీ అది మాటి మాటికి ఒకటే మాట చెప్తూ పోయింది, ఈ ద్రాక్ష పళ్ళు పుల్లనివి అని. 2 పిల్లులు. ఒక పిల్లికి 2 పిల్లలు ఉండేవి. ఒకటి పూర్తిగా తెల్లగా ఉంటే ఇంకొకటి పూర్తిగా నల్లనైనది. అవి పెద్దవి అయినప్పుడు పిల్లి వాటి పిల్లలను పిలిచి ఇలా అన్నది, చూడండి పిల్లలు, ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయిపోయారు. మీ ఆహారాన్ని మీరే వెతుక్కోవడం ప్రారంభించండి. నల్ల పిల్లి తెల్ల పిల్లి 2 ఆహార వేట కోసం బయలుదేరాయి. అరే చూడు, ఎంత అందమైన తెల్ల పిల్లో. ఆహా, దీనికి ఆహారం పెడదామా? అరే వెనక్కి వెళ్ళు నల్ల పిల్లి, నాకు దీన్ని చూస్తేనే భయం వేస్తుంది. ముందు దీన్ని వెళ్ళని. నల్ల పిల్లి ఇది చూసి ఎంతో బాధపడింది. ఎందుకంటే తెల్ల పిల్లి ఎంతో అందంగా ఉండి దాన్ని అందరూ ప్రేమగా చూసుకుంటూ ఆహారం పెడతారు. కానీ నల్ల పిల్లి మాత్రం ఎవ్వరికీ నచ్చేది కాదు. ఈ విషయంలో తెల్ల పిల్లికి బాగా పొగరుగా ఉండేది. నాకన్నా అందంగా ఎవ్వరూ ఉండరు. నేనే అందరికంటే అందంగా ఉంటా. అందరూ నన్నే ప్రేమిస్తారు. ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినగలను. నువ్వు ఎంతో అందవిహీనంగా ఉంటావు. నిన్ను ఎవ్వరూ ఇష్టపడరు. నువ్వు వెళ్ళి ఎక్కడైనా ఒక మూలన కూర్చో. ఇంతలా తిరిగి ఏమీ లాభం లేదు. నల్ల పిల్లి తన అమ్మతో వెళ్లి ఇలా అడుగుతుంది, అమ్మా, తెల్ల పిల్లిని అందరూ ఇష్టపడతారు, కానీ నన్ను ఎవ్వరూ ఇష్టపడరు. అలా అనకూడదు. నేను నిన్ను ప్రేమిస్తాను. నాకు మీ ఇద్దరూ సమానమే. ఒకరోజు తెల్ల పిల్లి కనపడక వాళ్ళమ్మ కంగారు పడసాగింది. పడిదాకా ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఎక్కడా దొరకట్లేదు. నల్ల పిల్లి తన చెల్లిని వెతకడానికి బయలుదేరుతుంది. కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి. తెల్ల పిల్లిని ఒక అబ్బాయి పట్టుకుంటాడు. తీసుకువెళ్లి తన ఇంట్లో పెట్టుకుంటాడు. నల్ల పిల్లి తనని చూసినప్పుడు తనకి సహాయం చేయడానికి వెళ్ళింది. అదేంటి, నిన్ను ఇక్కడ ఎవరు బంధించారు? ఒక అబ్బాయి. తను నన్ను ఎంతో ఇష్టపడతాడు, కానీ నిన్ను ఇలా బందీగా ఉండదలుచుకోలేదు. నాకు కూడా నీలా తిరగాలని ఉంది. నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు. నల్ల పిల్లి స్వాతంత్రం చూసి తెల్ల పిల్లికి ఎంతో అసూయ కలిగింది. కానీ ఇప్పుడు అది ఏం చేయగలదు? ఇప్పుడు అది ఒకరి ఇంట్లో బందీగా ఉంది. ఎలాగోకలాగా అవకాశం చూసుకొని నల్ల పిల్లి తన చెల్లికి సహాయం చేసింది. దాన్ని కూడా విడిపించింది. మనం ఎప్పుడూ రంగుని బట్టి భేదభావాలను చూపకూడదు. ఒక చెట్టు కింద ఒక పెద్ద ఎలుక కన్నం ఉండేది. అక్కడ ఒక ఎలుక తన కుటుంబంతో కలిసి ఉండేది. ఒకరోజు అదే చెట్టు కింద ఒక వ్యాపారస్తుడు వచ్చి కూర్చున్నాడు. అతని వద్ద ధాన్యంతో నిండిన ఒక బుట్ట ఉంది. అరే వా, ఈ బుట్ట నుండి మంచి సువాసన వస్తుంది. తప్పకుండా తినడానికి ఏదో రుచికరమైనది లోపల ఉండి ఉంటుంది. నేను వెళ్ళి చూసి వస్తాను. ఎలుక నెమ్మదిగా ఆ బుట్ట దగ్గరికి వెళ్ళింది. తన కోణమైన పళ్లతో ఆ బుట్టని కొరకడం మొదలుపెట్టింది. ఆ బుట్టలో కన్నం పడే సమయానికి ఆ వ్యాపారస్తుడు లేచి బయలుదేరాడు. బుట్టలోని రంధ్రం వల్ల ధాన్యపు గింజలు దారంతా పడుతూ ఉన్నాయి. ఎలుక ఎంతో మజాగా తింటూ ఉంది. అరే వా, ఎంత రుచికరమైన గింజలు. పద పద, గింజలు తిందాం.
ఇవాళైతే ఉష్టాన్న భోజనమే, మజా వస్తుంది. గింజలు బుట్టలోంచి రాలుతూ ఉన్నాయి. ఎలుకలు వాటిని తింటూ వెళ్ళాయి. వ్యాపారస్తుడు అడవిలోంచి బయటికి వచ్చేసరికి తన బుట్ట పూర్తిగా ఖాళీ అయిపోయింది. అరే ఇదేంటి, నా ధాన్యాలు ఎక్కడికి పోయాయి? అతను వెనక్కి తిరిగి చూసినా తనకి ఏమీ కనబడలేదు. ఓహో, నా బుట్టలో కన్నం పడినట్టు ఉంది, అందుకే నా ధాన్యాలు అన్నీ పోయాయి. ఈసారి నుంచి జాగ్రత్త పడాలి. ఇలాగే మరుసటి రోజు ఆ వ్యాపారస్తుడు ధాన్యపు గింజల బుట్టతోటి వచ్చి అదే చెట్టు కింద కూర్చున్నప్పుడు ఎలుక ఆ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంది. అరేవా, ఇతను మళ్ళీ ఇవాళ ఇక్కడికి వచ్చాడు. పద, తన బుట్టలో రంధ్రం చేద్దాం. ఎలుకలు కలిసి ఆ వ్యాపారస్తుడి బుట్టలో 2-3 కన్నాలు చేశాయి. ఇంటికి వెళ్లడానికి ఆ వ్యాపారస్తుడు లేచి బయలుదేరేసరికి మళ్లీ ధాన్యపు గింజలు బుట్టలోంచి రాలడం మొదలయ్యాయి. పద పద, వెళ్ళి తిందాం. ఇవాళ మనకి మళ్ళీ ఉష్టాన్న భోజనం. అడవిలోంచి బయటికి వచ్చే సమయానికి వ్యాపారస్తుడు తన బుట్టని చూసేసరికి అది మళ్లీ ఖాళీగా కనిపించింది. కాని ఈసారి అతను ఎలుకలను చూసేశాడు. ఆహా, ఇదా సంగతి. ఈ ఎలుకలు ఈసారి కూడా నా బుట్టని ఖాళీ చేసేశాయి. నేను ఇదంతా నా అజాగ్రత్త అనుకునేవాడిని, కానీ దీని వెనకాల ఈ జిత్తుల ఎలుకలు ఉన్నాయన్నమాట. వీటికి బుద్ధి చెప్పాలి. మరుసటి రోజు వ్యాపారస్తుడు తన బుట్టలో మిరపకాయలు నింపుకొని వచ్చాడు. వెళ్లి అదే చెట్టు కింద మళ్లీ కూర్చున్నాడు. ఎలుకలు ఆ బుట్టకి కన్నం పెట్టినప్పుడు వాటి నోటిలోకి మిరపకాయ గింజలు వెళ్లిపోయాయి. అరే, కాపాడండి కాపాడండి కాపాడండి, నా నోరు మండుతోంది. ఇదేం తీసుకొచ్చాడు ఇవాళ ఈ వ్యాపారస్తుడు? అరే, నా నోరు మండిపోతోంది, కాపాడండి కాపాడండి కాపాడండి. నవ్వుకుంటున్న వ్యాపారస్తుడు తన మిరపకాయల బుట్ట తీసుకొని అక్కడి నుంచి పయనమయ్యాడు. ఎలుకలు అవి చేసిన పనికి పశ్చాత్తాపడ్డాయి. దయగల చెట్టు. కూకు అనే కోయిల ఒక చెట్టు మీద తన గుడ్లతో కలిసి ఉండేది. ఒకరోజు ఆహారం కోసం వెతుకుతూ అది ఎంతో దూరం వెళ్లిపోయింది. దారిలో వర్షం మొదలైంది. దీని వలన కూకు కోయిల పూర్తిగా తడిసిపోయింది. అరే, నేను ఎక్కడైనా కూర్చొని నా రెక్కలను ఆరబెట్టుకోవాలి, లేకపోతే ఎగరడం ఎంతో కష్టం అవుతుంది. నేను నా పిల్లల దగ్గరికి కూడా వెళ్ళాలి కదా. అప్పుడు కూకు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళింది. ప్రియమైన చెట్టు, నువ్వు నాకు సహాయం చేయగలుగుతావా? నేను ఎంతో తడిసిపోయాను, ఎంతో అలసిపోయాను కూడా. నన్ను కొంచెం సేపు నీ దగ్గర కూర్చొనివ్వు, నేను నా రెక్కలను ఆరబెట్టుకుని వెళ్ళిపోతాను. లేదు లేదు లేదు, వెళ్ళిపో నువ్వు ఇక్కడి నుంచి. నాకంతా తెలుసు. నీ కన్ను నా తీయని మామిడి పళ్ళ మీద ఉంది. ఇక్కడి నుండి వెళ్ళిపో ఇప్పుడే. పాపం కోయిల అక్కడి నుంచి వెళ్లిపోయింది. అక్కడ నుంచి వేరే తీయని చెట్టు దగ్గరికి వెళ్ళింది. తీయని బొప్పాయి చెట్టు, నేను నీ కొమ్మ మీద కూర్చొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవచ్చా? నేను ఎంతో అలసిపోయాను, నా రెక్కలు కూడా చాలా తడిసిపోయాయి, నాకు ఎంతో చలి కూడా వేస్తుంది. లేదు లేదు, నాకు ఎవరిని నా మీద కూర్చోబెట్టుకోవడం ఇష్టం ఉండదు. అయినా నా బొప్పాయి పళ్ళు ఎంతో తీయనివి. ఒకవేళ నువ్వు వాటిని తింటే నాకు అస్సలు నచ్చదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకేదైనా చెట్టు పైన కూర్చో. నిరాశతో కూకు అక్కడ నుండి వెళ్లిపోయింది. కూకు 3వ చెట్టు దగ్గరికి వెళ్ళింది. వేప చెట్టు, కొంచెం సేపు నన్ను నీ కొమ్మ మీద కూర్చొనిస్తావా? కేవలం కొంతసేపు మాత్రమే. నా పిల్లలు ఒంటరిగా ఉన్నారు. నేను నా రెక్కలను ఆరబెట్టుకుని అక్కడికి తిరిగి వెళ్ళాలి. అరే, దానికేం భాగ్యం. రా పక్షిరాణి, నీకు స్వాగతం. నువ్వు నా కొమ్మ మీద కూర్చోవచ్చు, కానీ నన్ను క్షమించు.
నీకు తినిపించడానికి నా దగ్గర ఏమీ లేవు. కూకు కోయిలకి అనుమతి దొరకడంతో ఎంతో సంతోషించింది. కొంచెం సేపు అక్కడ కూర్చొని తన రెక్కలను ఆరబెట్టుకుంది. తరువాత చెట్టుకి ధన్యవాదాలు చెప్పింది. నీకు ఎంతో ఎంతో ధన్యవాదాలు వేప చెట్టు. నువ్వు నాకు ఎంతో సహాయం చేశావు. ఇవాల్టి నుంచి నేను నిన్ను చేదు చెట్టు అని కాదు, దయగల చెట్టు అని పిలుస్తాను. ఇలా కూకు కోయిల వేప చెట్టుకి ధన్యవాదాలు తెలిపి తన పిల్లల దగ్గరికి తిరిగి చేరుకుంది. Please subscribe.